నాకు జలుబు చేసిందంటే మా ఫ్రెండ్ నా కోసం ఒక 2 కొత్త వంటకాలు అయితే పంపించింది. అవేటో టేస్ట్ చేసి చేద్దాం. అరే జులై సినిమా రిపీట్ అయ్యింది. కటన్స్ నా డ్రెస్ రెండు సేమ్ గా ఉన్నాయి. కటన్ సంగతి పక్కకు పెట్టేద్దాం. తెచ్చిన వంటల్ని టేస్ట్ చేసి ఇప్పుడు ఒక షెఫ్ లాగా ఫీల్ అయిపోదాం. ఈ వంటలు పంపించి 15 నిమిషాలు అయిందో లేదో మళ్ళీ ఫోన్ వచ్చిందనమాట నాకు, టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పు అని. అంటే మనం చేసిన వంటలు మనం టేస్ట్ చేయడానికి భయపడాలి, అదే పక్కోళ్ళు ఇచ్చినవైతే అస్సలు భయపడను అనమాట. నేను చాలా ధైర్యంగా తింటా. నమ్మకం ఉండాలండి దేని మీదైనా. అందుకే నమ్మకం చాలా బాగా పెట్టుకుని నేనైతే దీన్ని ముందు టేస్ట్ చేయబోతున్నా. దీని పేరు వచ్చేసి హరారా అంట, అదేదో షరారా లాగా. దీన్ని టేస్ట్ తిన్నప్పుడు నాకు అంటే రకరకాలుగా అనిపించింది, కానీ ఫ్లేవర్స్ అన్ని తెలిసి జలుబుకు మాత్రం చాలా బాగా పనిచేసింది. నాకు వెంటనే రిలీఫ్ అయితే దొరికిందనమాట. మనం ట్రై చేయొచ్చు, పక్కా రెసిపీ తెలుసుకొని చేయాలి అని అనుకుంటే చేసుకోవచ్చు. కాకపోతే మనకైతే కషాయం ఉందన్నమాట, బ్రాహ్మబాణం లాంటిది. ఆ కషాయం ఉంటే చాలు నాకైతే జలుబుకి. నెక్స్ట్ ఈ డిష్ వచ్చేసి ఒక ఆకుకూరతో చేసిన పప్పు లాంటిది, కాకపోతే పప్పు కాదు కూర, సర్సుంకా సాగ్ అంటారంట. దీన్ని మొక్కజొన్న రొట్టెతో తింటే ఇంకా టేస్టీగా ఉంటుందంట. ప్రస్తుతానికి మన దగ్గర మొక్కజొన్న పిండి లేదు కాబట్టి మనం గోధుమ పిండితో చేసిన చపాతీలతో అయితే దీన్ని టేస్ట్ చేసినాం. సూపర్ టేస్టీగా అయితే ఉంది. గిన్నెడి సాగు నేను మా ఆయన కలిసి చపాతీలో తినుకుంటూ అయితే అయిపోగొట్టాము. పిల్లలు అయితే దీన్ని పెద్దగా ఇష్టపడలేదన్నమాట తినడానికి. ఏమైనా ఆకుకూరలలో గోంగూర ది బెస్ట్. నాకైతే గోంగూర చాలా ఇష్టం. మరి మీకు కామెంట్ చేయడం మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై.